మహేష్ గారు, డాక్టర్ గారు, అట్లాగే నెల తక్కువలో అనుకోని పరిస్థితుల్లో డెలివరీ చేసిన తర్వాత అప్పుడే పుట్టిన పిల్లలకి అక్కడ తల్లి కానీ లేకపోతే కొన్నాళ్ళు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఆ బేబీని హాస్పిటల్లో నెలలు తక్కువతో పుట్టిన పిల్లలను ఎలాంటి పరిస్థితుల్లో హాస్పిటల్స్ ఉంచాల్సి వస్తుంది, ఎలా కేర్ తీసుకోవాలి? సో మెయిన్ అండి, అంటే ఎన్ని వీక్స్ కి పుడతారు అనేది పిల్లడు ఇంపార్టెంట్. అదే పిల్లాడు ఒక 7 నెలలకు పుట్టిన పిల్లాడు అయితే అట్లీస్ట్ నెలన్నరన్నా హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే పిల్లాడికి అసలు లోపల అవయవాలన్నీ అసలు డెవలప్ అవ్వండి. ఒక ప్రీటర్మ్ బేబీగా పుడితే అవయవాలన్నీ లేతగా ఉంటాయి. లంగ్స్ కానీ, బ్రెయిన్ కానీ, లివర్ కానీ, కిడ్నీస్ కానీ, ఇవన్నీ ఫంక్షనింగ్ అనేది సరిగ్గా ఉండదు. సో చెప్పాలంటే మామూలుగా మన సాధారణంగా ఒక ప్రీటర్మ్ బేబీకి లంగ్స్ అనేవి 34 వారాలకు డెవలప్ అవుతాయి. ఎప్పుడైతే బేబీ 34 వారాల లోపల పుడుతుందో అప్పుడు బేబీ కొంచెం లంగ్స్ సరిగ్గా డెవలప్ అవుతా ఆయాసం, రొప్పు, డొక్కలు ఎగరేయటం, దీనివల్ల మనకు ఆక్సిజన్ రిక్వైర్మెంట్ పడవచ్చు, వెంటిలేషన్ అవసరం పడవచ్చు. కొన్నిసార్లు ఈ బేబీస్ కి హార్ట్ అనేది కూడా మరీ లేతుగా ఉంటుంది, గుండెలో హోల్ ఉంటుంది అన్నమాట. కొన్నిసార్లు ఈ హోల్ ఇబ్బంది పెట్టవచ్చు, దానివల్ల మళ్ళీ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ అనేది పెరగటం, దాని పరంగా మళ్ళీ దానికి సపరేట్ గా మనం మందులు పెట్టుకుంటాము. అండ్ తల్లి కూడా వీళ్ళకి బ్లడ్ వెజల్స్, రక్తనాళాలు బాగా సన్నగా ఉంటాయండి. సో అవి అలా ఉండటం వల్ల, లేటుగా ఉండటం వల్ల అవి బ్లీడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొన్నిసార్లు పొట్ట కూడా పేగులు బాగా ఇమ్మెచ్యూర్ గా లేటుగా ఉంటాయి. సో మనం ఇచ్చే ఫీడ్ కొన్నిసార్లు వీళ్ళు అరగా ఎంచుకోలేరు. ప్లస్ ఫస్ట్ లో ఏంటంటే అంత తక్కువ వారాలకి, అంటే 7 నెలలు లోపల పుట్టిన పిల్లలకైతే కొన్నిసార్లు మనం ఫస్ట్ ఫీడ్స్ ఇవ్వలేము. అంటే మనం న్యూట్రిషన్ అంటే లైన్స్ ద్వారా, 5 లైన్ ద్వారా ప్రోటీన్, ఎమైనోవిన్, కార్బోహైడ్రేట్ ఇవన్నీ ఇచ్చుకుంటా డైలీ స్లోగా ఫీడ్స్ పెంచుకోవాల్సిన అవసరం పట్టొచ్చు. ఇది అరగా ఎంచుకునే శక్తిని బట్టి మనం స్లోగా ఫీడ్స్ అనేది పెంచుతాం. కొన్నిసార్లు వీళ్ళకి వ్యాధి నిరోధక శక్తి అనేది అసలు ఉండదండి. సో వీళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో బేబీని మనం 5 ఇంక్యుబేటర్ లో, ఒకవేళ బాగా 28 వారాల లోపల పుట్టిన బేబీ, 30 వారాల లోపల పుట్టిన బేబీని ఇంక్యుబేటర్ లో పెడతాం. కేజీ లోపల ఉన్న బేబీని ఇంక్యుబేటర్ లో పెడతాం, లేదంటే వార్మర్. ఎందుకంటే వీళ్ళు బయట ప్రపంచాన్ని, బయట అట్మాస్ఫియర్ అసలు తట్టుకోలేరు. బేబీ వెచ్చగా సర్టన్ డిగ్రీస్ ఆఫ్ ఆల్మోస్ట్ 36.5 డిగ్రీస్ సెంటిగ్రేడ్ లో వెచ్చగా బాగా నరిష్మెంట్ అనేది అవసరం పడుతుంది. సో మనం స్లోగా ఇవన్నీ అప్పటికప్పుడు స్కాన్స్ చేసుకుంటా, న్యూట్రిషన్ ఇచ్చుకుంటా, అవసరమైతే ఇన్ఫెక్షన్ కంట్రోల్ కి యాంటీబయాటిక్స్ ఇచ్చుకుంటా ట్రీట్ చేసుకోవాల్సిన అవసరం పడుతుంది.